ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను నిలిపివేయాలి. విద్యార్థులతో చర్చలు జరపాలి. విద్యార్థులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఢిల్లీలో జరిగిన దమన ఘటనను ఖండించిన అనకాపల్లి న్యాయవాదులు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. దమన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ భవన సముదాయం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా దేశ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి శివాచారి, మాజీ కార్యదర్శి ఆడారి స్వామి, మాజీ అధ్యక్షుడు బుద్ధా త్రినాథ్, శేఖర్, మంత్రి సాయి వెంకట్ లక్ష్మణ్, కనిశెట్టి సురేష్ బాబు, మహిళా న్యాయవాదులు ప్రభా, కుమారి, అరుణతో పాటు పెద్ద సంఖ్యలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు దమన ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మా యొక్క ఆనరబుల్ హైకోర్టు వారు న్యాయవాదులు మాకు ఈరోజు సంఘీభావం ఢిల్లీలో జరుగుతున్న పిల్లలందరికీ సంఘీభావం తెలియపరుస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ అలాగే మీడియా వాళ్ళు ఒక ఏకపక్షం కాకుండా అసలు జరిగిన విషయాలని అన్ని మీడియాలు కూడా ప్రజలకు తెలియపరిచేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా ఈ సంవత్సరంలో ఈ నిశ్చిత సంవత్సరంలో విజయవాడ సంవత్సరంలో కృతజ్ఞత తెలియపరుస్తూ ప్రత్యేకంగా డిమాండ్ అనుకున్నా లేదా మా యొక్క అభ్యర్థులు అనుకున్నా మీరు మరోలా భావించకుండా ఢిల్లీలో జరుగుతున్న పిల్లలు వారి ఇంటికి చేరే వరకు మన యొక్క నిరసన తెలియపరచామని మా అనకాపల్లి న్యాయవాదులు అందరూ కూడా ఇప్పుడు సన్నగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా చేస్తున్నాం. ఈ రోజుతో మేము కంటిన్యూగా ఢిల్లీలో ఉన్న పిల్లలందరూ వారి ఇంటికి చేరే వరకు అదేవిధంగా ఢిల్లీలో నీట్ ఎగ్జామ్లో చనిపోయినటువంటి పిల్లలకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్య తీసుకునే వరకు కూడా మా యొక్క ధర్నా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మిత్రులందరికీ మీడియా మిత్రులు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు. ఈ మధ్యకాలంలో నీట్ పరీక్ష లీకేజ్పై యావత్ భారతదేశానికి తెలుసు. దాని మీద వాంగ్చుక్ గారు నిరసన తెలియజేస్తూ ఉంటుండగా ఆయనకు సంపూర్ణ మద్దతు భారతదేశం నుండి అన్ని వర్గాల వారు, విద్యావేత్తలు అందరూ తెలియజేస్తుండగా దీన్ని పై చర్చ జరపకుండా, ఆ లీకేజీపై చర్చ జరపకుండా, సమీక్ష చేయకుండా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దానిపై స్పందించకుండా ఇటీవల దీన్ని మీడియా ద్వారా ఈ సమస్యను వక్రీకరణ చేస్తున్నారు. రాజకీయ నాయకులు చేస్తున్నారని, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారని, ఇది యావత్ భారతదేశం సిగ్గుపడవలసిన విషయం. దీనిలో 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోగా చదువుకుంటున్న పిల్లల జీవితాలతో స్కాములు చేసి ఆడుకుంటుంది. 1, 2 కాదు, 154 సార్లు జరిగాయి ఇలాగా. ఇది తీవ్రంగా మన భారతీయులందరమీ దేశవ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలని అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అందరూ ముక్తఖండంతో పోరాడుతుంటే దీన్ని తప్పుడు మార్గంలో వక్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది విద్యా వ్యవస్థకే, భారతదేశ విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి దీనిపై చర్య తీసుకోవాలి. ఇవాళ పేపర్లో చూస్తున్నాం,
చనిపోయిన కుటుంబాలకి ₹1,00,00,000 ఇస్తాము అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. ₹1,00,00,000 ఇచ్చి మీరు దీన్ని మాఫీ చేసేస్తారా? ఇటువంటి సమస్యలు మన పునరావృతం కాకుండా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా చర్య తీసుకోవాలి. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేరే వేరే విధాలుగా మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వాలు ఇవాళ న్యాయమూర్తుల చేత తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. అది ఎవరవనే అవనాయండి, అది తప్పని మేము అనకాపల్లి న్యాయవాదుల సంఘం తరఫుని, ఈ జిల్లా న్యాయవాదుల సంఘం తరఫుని సురేష్ బాబు, న్యాయవాది, అనకాపల్లి. ఈరోజు మేము అనకాపల్లిలో న్యాయవాదులు అందరం కలిసి మొన్న 20వ తేదీన జరిగినటువంటి దమనకాండ పార్లమెంట్ దగ్గరికి వెళ్లి మా సమస్యలు వినండి అని చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి అపశుభం తెలియనటువంటి విద్యార్థుల మీద పోలీసుల రూపంలో ఉన్న రౌడీ మోకలు అందరూ కలిపి విచక్షణ రహితంగా మేకులు కొట్టినటువంటి లాఠీలతో చార్జ్ చితక్కొట్టారు పిల్లల్ని, టియర్ గ్యాసులు ప్రయోగించారు. అదే విధంగా రబ్బర్ గుళ్ళను కూడా ప్రయోగించి కాల్పులు జరిపారు. ఇంత దాష్టికాన్ని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మా న్యాయవాదులందరం కూడా నిరసన తెలియజేశాం. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాం. విద్యార్థులు శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర 20 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే వారిని రెచ్చగొట్టింది మీ ప్రభుత్వం. ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారత ప్రభుత్వం రెచ్చగొట్టింది. ఆ వాంగ్ చుకీని మీరు అర్ధరాత్రి ఆయన నిరాహార దీక్షను భంగం చేసి విద్యార్థుల్ని మోసం చేసి ఈ రోజు విద్యార్థుల తాలూకా వాళ్ళలో ఉన్న ప్రతిఘటన వచ్చేలాగా రెచ్చగొట్టింది మీరు. పార్లమెంటు పిలుపుకు ముట్టడికి కారణమయ్యింది మీరు. వాళ్ళతో తక్షణమే మీరు చర్చలు జరపకుండా వాళ్ళతోని హింసకు గురి చేసింది మీరు. ఇన్ని వైలేషన్స్ భారతదేశంలో రాజ్యాంగం ఎందుకుంది? రాజ్యాంగాన్ని వైలేట్ చేసింది మీరు. కనుక మీరు తక్షణమే పార్లమెంటు సమావేశాల్లోనే, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే దాని మీద చర్చ జరిపి తక్షణమే ప్రధానమంత్రి దేశ విద్యార్థులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన చేత తక్షణమే రాజీనామా చేయించాలి. తక్షణమే విద్యార్థుల తాలూకా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. అంతవరకు కూడా మా న్యాయవాదుల ఉద్యమం ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి బార్ అసోసియేషన్ దగ్గర నిరసన జరుగుతున్నాము. ఢిల్లీలోని జరిగిన నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థులు చనిపోయారు. అలాగే వాళ్ళకి చాలా విధంగా గాయపరిచారు. ఈ ప్రభుత్వం దిగి వాళ్ళకి క్షమాపణ కోరి అలాగే విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇలాంటి దాడులు, ఇలాంటి పేపర్ లీకేజ్ వల్ల చదువుకుంటున్న విద్యార్థులకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదంటే ఈ జరిగిన ఇన్సిడెంట్తోనే సిగ్గు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని మేము ఈ అనకాపల్లి బార్ అసోసియేషన్ లేడీ అడ్వకేట్గా ఈరోజు నేను చెప్తున్నాను. అలాగా ఇంకా ఇంతమంది ఉంది ఇలా విద్యార్థులు అక్కడ తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చేసి మేము న్యాయం జరిగిపోయింది అంటే అది కుదరదు. ఎందువల్లంటే డబ్బు సమస్య కాదు, అక్కడ ప్రాణం పోయింది, ప్రాణం తిరిగి రాదు. తల్లిదండ్రులకి ఆ విధంగా ఆ బాధను తీర్చాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి దిగొచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే రాజీనామా కూడా చెయ్యాలని మేము అనకాపల్లి బార్ తరపున మేము కోరుకుంటున్నాము.